ఈ పథకాన్ని కొన్నాళ్ళకైనా తీసేసి నిదానంగా ఆ డబ్బుని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా మనందరం చంద్రబాబు నాయుడు గారికి స్పాన్సర్ చేశాము అనే గర్వంగా చెప్పుకునే అవకాశం మహిళలకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా నేను చెప్పేది సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అభివృద్ధి అనేది గత 5 సంవత్సరాలు కనపడలేదన్నారు. ఇప్పుడు ఈ అభివృద్ధిని గాడిలో పెట్టే అవకాశం ఉందంటారా? చంద్రబాబు వల్ల సాధ్యం అవుతుందంటారా? అపర చాణక్యుడు అంటారు తెలుసా అండి? ఒక అపర చాణక్యుడు రాజ్యాంగాన్ని చేస్తే ఎలా ఉంటది అంటే ప్రజాస్వామ్యం ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి మనం చూస్తున్నది బాగా అర్థం చేసుకోండి ఎలా ఉంది అని. రోడ్లు లేని చోట రోడ్లు కూడా వెళ్తున్నాయండి. నిన్న పవన్ అన్న గారు రాఖీ కట్టారు అని చెప్పి చీరలు పంచారు అని ఒక ఊరు గురించి చూపించారండి. కొండల్లోకి రోడ్డు వేశారండి. అంటే అభివృద్ధి జరుగుతున్నట్టే కదండి. ఈ కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఆ లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మనందరం దాన్ని ఎక్కడా బ్రేక్ చేయకూడదు అనేది నా ఉద్దేశం.